అందరికీ నమస్తే. ఇది రీసెంట్గా నేను వీడియో ప్రజెంట్ చేశానండి. మహాశివరాత్రి రోజున 700 ఏళ్ల క్రితం పురాతన దేవాలయాన్ని, జీర్ణోద్ధరణ జరుపుకుంటున్నటువంటి దేవాలయాన్ని మా గురువుగారు పునర్నిర్మాణం జరుపుతున్నారు. ఆ ప్రదేశంలో నిర్మాణం ప్రజెంట్ జరుగుతోంది. అయినా కూడా ఒక బాలాలయాన్ని పెట్టి విశేషంగా ప్రతి పర్వదినం రోజున పూజలు నిర్వహించడం జరుగుతోంది. మనం మహాశివరాత్రి రోజున వెళ్ళామో, అందుకే మీకు కూడా దర్శనం చేపించి ఆ రోజున ఏదైతే గర్భాలయం రాబోతోందో ఆ గర్భాలయం పైనే శివపార్వతుల్ని కొలువు తీర్చి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఎందుకంటే మళ్ళీ రేపొద్దున్న టెంపుల్ వచ్చేస్తే కళ్యాణం అనేది ఆ ప్లేస్లో కుదరదు కదా, మహాశివరాత్రి కాబట్టి. సో ఈ వీడియోలో మీకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దొమ్మాట గాజులపల్లి దగ్గర ఉన్నటువంటి కైలాసేశ్వరుడి ఆలయం అనమాట. ఆనందవల్లి అఖిలాండేశ్వరి అమ్మవారి సహిత దక్షిణ కాశీ కైలాసేశ్వరుడిగా ఈ ఆలయానికి నామకరణం చేయడం జరిగిందండి. సో ఆ రోజు అక్కడ జరిగినటువంటి కళ్యాణ తంతు నేను ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు కళ్యాణం వంటి క్రతువులైనా అభిషేకాదులైనా జరిగేటప్పుడు గురువుగారు ఎంత మంచి మాటలు చెప్తూ ఉంటారు అందరికీ, ఎంత చక్కగా సాగిపోతుంది ఆ క్రతువు, ఎందుకు ఇన్ని వేల మంది కదలకుండా అలాగే కూర్చుంటారు అనేది మీరంతా కూడా చూడాలి అని చెప్పి కుదిరినంతలో అయితే ఆడియో పెట్టానన్నమాట నేను. అంటే కుదిరినంతలో మీన్స్ క్లారిటీ అంత పెద్దగా రాలేదనిపించిందండి. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా మీరు ఏ పనన్నా చేసుకుంటూ గురువుగారు చెప్పే మాటలు వింటూ కళ్యాణాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం పొందొచ్చు. గురువుగారి ప్రతి కార్యక్రమంలో నేనుంటాను కాబట్టి నాకు కొత్త కాదండి. కానీ మన ప్రేక్షకులు కూడా ఒకసారి గురువుగారి ఆధ్వర్యంలో జరిగే క్రతువులు ఎలా ఉంటాయో చూడాలి అనే ఉద్దేశంతోనే కొన్ని మంచి మాటలు అయితే రికార్డ్ చేశానన్నమాట. సో ఆసక్తి ఉన్నవారు టైం ఉన్నప్పుడు తప్పకుండా ప్లే చేసుకుంటూ ఆయన చెప్పే మాటలు వింటూ మీ పనులు చేసుకోవచ్చు. లేదా శివపార్వతుల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి స్వామివారి ఆశీర్వాదాన్ని అయితే పొందొచ్చు అనమాట. సో నాకు ఇది డిలీట్ చేయడం ఇష్టం లేదు. ఒక జ్ఞాపకంగా మన ఛానల్లో ఎప్పటికీ ఉండిపోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న అతిపెద్ద నిర్మాణం జరిగిన తర్వాత, అంతకుముందు శివరాత్రి రోజు మనం పాల్గొన్నప్పుడు ఆ కళ్యాణాన్ని ఎలా వీక్షించాము, అప్పట్లో ఎలా ఉండేది, ఇదంతా కూడా నాకు ఒక మెమరీగా ఉండిపోవాలని అనిపించిందనమాట. సో ఒక జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి 700 ఏళ్ల క్రితం దేవాలయానికి ముందు నుంచి మనం ఉన్నాము అనేటువంటి జ్ఞాపకం ఉండాలని ఈ వీడియో షూట్ చేశాను. సో చూసేయండి. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు వచ్చినప్పుడు ఆ దేవదేవుడు, ఆ దేవదేవి నేను నీకు ఉన్నాను అంటుంది. అంతకంటే బాగేది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆ లోక కళ్యాణమైనటువంటి ఆది దంపతులు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వామివారికి ముందుగా పాదౌ ప్రక్షాళన ముహూర్తం జరుగుతుంది. దేవుడు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండి నవ్వుతూ ఉంటే ఆ భర్త ఆ కుటుంబం పైకి వస్తుంది. ఇది సత్యమా కాదా? తిప్పారెడ్డి గారు పూర్తి ఎగ్జాంపుల్ మీ ఆయనే తీసుకో, రూపేష్ తీసుకో. కాబట్టి లక్ష్మీదేవి లాంటి మరి ఆ సరళగారి సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ముందుగా స్వామివారి పాదాలు అలా చూపెట్టి పరమశివుడే మీ అల్లుడు అంటే అంత అద్భుతం. కాబట్టి స్వామివారి పాదాలు కడుగుతున్నట్టుగా మీరు చూస్తూ చక్కగా నాతో పాటు మనస్ఫూర్తిగా మంత్రం చెబుతూ ఉంటాను. మరి అద్భుతంగా అందరూ కూడా నాతో పాటు ఓం నమ శివాయ అని 11 సార్లు పలికారు. కష్టాలని నేను తీసుకుంటా, అది అన్ని సుఖాలు ఇస్తా. స్వామివారి తండ్రి పేరు తెలియదు, సీరియల్స్ పేరు చెప్పంటే ఎంత ముచ్చగా చెప్తారు. 6 నుంచి 9 ఈ మధ్య సిటీ దగ్గర చుట్టలేదు. ఏవి స్మార్ట్ ఫోన్లు, మంచము, నిత్తరలు, దిండి ఎక్కువ పెట్టుకొని వాస్తవమా కాదు. స్వామివారి తండ్రి పేరు తెలియదు, స్వామివారి తాత పేరు తెలియదు, స్వామివారి ముత్తాత పేరు అసలే తెలియదు. ఆయన పేరు వదిలిపెట్టండి, మీ ఇళ్లలో మీ ముత్తాత పేరు తెలియదు. కొందరికి తండ్రి పేరు కూడా మర్చిపోతుంది. తండ్రి పేరే ధర్మమని కాదు. మూడు తరాల కుటుంబం ఖచ్చితంగా గుర్తుండాలి సార్. 7 తరాలు గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ తండ్రి, తాత, ముత్తాత ఈ 3 తరాలు గుర్తుండకపోతే ఆ వంశంలో
ఇక తిరుగుతారు, బాగా మనసులో పెట్టుకుంటారు. ఆ వంశంలో అర్థం చేసుకోండి. కాబట్టి వెంకటేశ్వర స్వామి తల్లిదండ్రులు ఉన్నారా లేరా? వెంకటేశ్వర స్వామి తల్లిదండ్రులు లేరు అలా చెప్తారు. బ్రహ్మదేవుడికి తల్లిదండ్రులు లేరు. ఈ ముగ్గురిని సృష్టించడానికి ఆ పార్వతీ మాత ఎన్నో అవతారాలలో సృష్టించింది. ఎందుకోసం? చెట్లు లేవు, కొండలు లేవు, గుట్టలు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, సముద్రాలు లేవు, నదులు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమి లేదు, శూన్యమే దేశమంతా. కానీ ఒకటి సృష్టించాలని అమ్మ ముందు ముగ్గురిని సృష్టించింది. ఆ ముగ్గురు ఎవరు? బ్రహ్మ, విష్ణు. అందుకే ఆ ముగ్గురికి తల్లిదండ్రులు లేరు. అందుకే ఇప్పుడు ఆయన పేరు చెప్పాం పరశివ. ముతాత పేరు పరశివ. శివ అంటే ఎవరు? ఆయనే పరశివ. పౌత్రాయ సదాశివ పుత్రాయ. ఆయన పేరేంటి? కైలాసేశ్వరాయ. కాబట్టి అరణమ పార్వదేవదేవ మహాదేవ. ఆడ కూతురు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ క్షణము అమ్మా నా కూతురు ఇవ్వకున్నా కొడుకునిచ్చావు, కొడుకునిచ్చావు, కానీ కూతురు ఇవ్వలే. కానీ నీ కళ్యాణంలో నన్ను కూర్చుండబెట్టి నిన్ను కన్యాదానం చేసే శక్తిని నాకు ఇస్తున్నావు అని కూతురులు లేనటువంటి వాళ్ళు అంటే దీన్ని బట్టి అర్థమైంది. కూతురున్న వాళ్ళు కన్యాదానం దక్కుతుంది. కూతురు లేని వాళ్ళకి ఇలా అన్ని దానాలు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ కన్యాదానం చేస్తే మోక్షం వస్తుంది. నీకు ఎంత పుణ్యం ఉన్నా మోక్షం కావాలి కదా. ఆ మోక్షం కావాలంటే ఏ దానం చేయాలి? 1,00,000 కోట్లు ఉన్నాయి, కూతురు లేదు. అందుకే కొడుకులున్న ఇంటికి వచ్చిన కోడళ్లను ప్రేమగా కూతురులాగా చూసుకోవాలంట. ఇది బాగా కాదు పెట్టుకోండి. ఆ కొడుకులున్న నాకు ఐశ్వర్యం ఉంది, వచ్చే కోడలు నేను చెప్పినట్టు కాలేదు, అత్తలు ఉన్నారు అనుకో. ఉన్నారా ఎవరైనా? ఎవరు ముఖాలైతే. అందుకే కొడుకులకు కోడలులాగా వస్తే కోడలు కూతురుతో సమానము. అటా కూతురుతో సమానంగా చూస్తే కూతురు లేని లోటు చూసే శక్తి ఇంటి ఆ ఆడపడుచుకుంటారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఈ కళ్యాణంలో ఎవరు కూర్చుంటున్నారో వాళ్ళ కూతురు పెళ్లి అయిపోతుంది, వాళ్ళ కొడుకు పెళ్లి అయిపోతుంది. ఇది తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ తల్లిదండ్రులు అడిగిందట, శివయ్య దగ్గర ఏముంది, ఎందుకు చేసుకుంటావు మా నా మాట నేను అంటే, నేను శివుణ్ణి తప్ప ఇక నా మనసులో ఇంకొక కోరిక లేదు. అంటే శివుడికి కనీసం కట్టుకోనికి బట్టలు లేవు, కనీసం ఆ ఏనుగు చర్మం ధరిస్తాడు, ఆ పులి చర్మం ధరిస్తాడు, మెడలో రుద్రాక్షమాలు, మొత్తం విభూతి చల్లుకుంటాడు, ఏమనంటే శ్మశానం ఉన్నాడు, ఏమనంటే కైలాసపురంలో ఉన్నాడు. కనీసంలో కనీసం గడియారం లేదు, ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు లేని ఇంట్లో నువ్వు ఇలా బతకగలుగుతావే అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు మొదలుపెట్టుకుంటే, నువ్వు ఎన్నన్నా పెట్టుకో, నాకు ఆయనే నచ్చింది, నాకు ఇల్లే నచ్చింది అంతే. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి సృష్టించింది ఆయన. విభూతి ఈరోజు ఎవరి మీద చిటికెడు పడతాడో, రోగాలు రా 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 అంటే రోగం పట్టదట. నేను రాను నేను రాను నేను రాను నేను రాను అంటారు. ఏం పెట్టుకుంటే ఈరోజు చిటికెడు విభూతి పడదు. అందుకే చిటికెడు విభూతి ఆ స్వామి వారి మీద వేసినప్పుడు చూడండి, కానీ చెంబడు నీళ్ళు మోస్తే కుష్ చిటికెడు విభూతి వేస్తే అటువంటి పరమశివుని ఆనందంగా వివాహం ఆడి కైలాసపురంలో అడుగుపెట్టి ఆ సుందరేశ్వరుడు ఎప్పుడూ అనుకరించుకోడు. వెంకటేశ్వర స్వామి వారేమో కలియుగ ప్రత్యక్ష దైవము, అలంకార ప్రయోగిష్ణు, ప్రపంచంలో ఉన్న పూలన్నీ కావాలని. హర నమ పార్వతీపతయ హర మహాదేవ హర. కన్యాదాన పదం లభించుగాక. భగవద్బంధువులకు కన్యాదాన పదం లభించి అమ్మ ఆనందంగా నవ్వుతుంది. అమ్మకి ఎంత కన్నులు వస్తున్నాయో ఏమో.
ప్రేమ భూమి ఎద్దరి కళ్యాణమం ఎవరైనా అబ్బాయి కనపడ్డారు వస్తాయి కదా. కానీ ఇప్పుడు అమ్మాయి కన్యాశుల్కమే, అమ్మాయి లేరు, తక్కువైపోయింది. మరి అంత అద్భుతంగా అమ్మాయి తరపునన్నారు. సార్ మేము ఏం అడగము, అడిగింది మాత్రం వారు ఇవ్వాలి. ఈరోజు మా సుందరాంగుడు, ప్రపంచ సుందరాంగుడు, మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ స్వామి సేవలో ఈరోజు పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడికి దానం చేసి సుముహూర్త సమయం ఇద్దరు ఒకటయ్యేటువంటి చూపులు కలిసిన శివవేళ ఆ సమయం ఆసన్నమవుతుంది. గొప్ప మాట అన్నాడు, ఎవరైనా ఎన్నికంటే అమ్మాయి దిక్కన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది అంటే, ఆనందంగా ఉన్న నిలయము అంటే అది గుడిసెలో ఉన్నా సరే, బంగలో ఉన్నా సరే, భవనంలో ఉన్నా సరే, అపరకు వేరే స్థానంలో ఉన్నా సరే, ఆ ఇంటి ఇల్లాలు నవ్వుతూ ఉన్నంత వరకే నాతో సహా ఎవరైనా ఇల్లు ఆనందంగా ఉందంటే ఇంటి ఇల్లాలు. అందుకే మాతృమూర్తులు సాక్షాత్తు అమ్మవారి ఎంత శక్తి సంపన్నురాలో ఇంటి ఇల్లాలు అంత శక్తి సంపన్నురాలు. ఇంట్లో భార్యను గనక కోపంగా తిట్టి, భార్య గనక ఏడిచి చుక్కలు నీళ్లు కింద పడ్డాయా, తప్పదు. నీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే మన ఊరికే తింటారు గురువు గారు, అన్ని పనులు మేమే చేస్తాం, సర్వం మేమే చేస్తాం, అయినా మమ్మల్ని తింటాం. మిమ్మల్ని తిట్టకుండా పక్కోళ్ళని తింటే మన కేసులు వాస్తవాన్ని మాట్లాడతారు. కాబట్టి ఇంటి ఆడపడుచు లక్ష్మీదేవి. మరి మగవాళ్ళు అంటారు ఉత్తగా తిట్టినా ఉత్తగానే నీళ్ళు వస్తాయి గురువు గారు, మనకు కింద నీళ్లు కళ్ళల్లో దాచిపెట్టుకుంటారు ఆడవాళ్ళు. కాబట్టి స్త్రీ అనేది మహాశక్తి సంపన్నరాలు. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో ప్రతి కుటుంబము స్త్రీతోటే. ఆ స్త్రీ చేసే పూజలు కొండకు మొక్కది, గుట్టకు మొక్కది, పుట్టకు మొక్కది, రాయికి మొక్కది, రప్పకి మొక్కది, నేను చెప్పింది చేస్తుంది, ఇంకో జ్యోతిష్కుడు చెప్పింది చేస్తుంది. ఒక 10 కాకపోతే 100 దగ్గరికి పోతుంది. ఉన్నవన్నీ ఏం చెప్పినా చేస్తుంది. అంటే ఒక స్త్రీ, ఒక ఇంటి ఇల్లాలు గుడికి వెళ్ళినా తను బాగుండాలని కోరుకోదు. తను ముందు కోరుకునేది నా భర్త బాగుండాలి. అదే భర్తను కోరుకోమన్న భార్య బాగుండాలని వాస్తవాలు మాట్లాడాలి. అంటే తన కోసం అడగదు, నా భర్త బాగుండాలి. భర్త బాగుంటేనే ఆ తల్లికి 5వ తనం ఉంటుంది. ఇది కూడా గమనించండి, అది కూడా గమనించాలి. భర్త ఆరోగ్యంగా ఉంటేనే కుంకుమ పట్టు, మంగళసూత్రం, కాళ్ళక పట్టు, మెడల పూలు, మంచి పొట్టు, కింద పొట్టు, కాటిక, ఇవన్నీ ఎవరి ఆధ్వర్యం? పతిదేవుడు. అంటే మీరు 2 రకాలుగా మొక్కొద్దు. పతిదేవుడు బాగుండాలని కోరుకోవాలి మనస్ఫూర్తిగా. ఇప్పుడు అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు జిల్లా పేరు తీసుకుంటున్నాము. మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాము. వివాహం అయిపోయింది. ఈ మధ్య భక్తులు కూడా వేరేగా తయారయ్యారు. గురువు గారు ఎన్నిసార్లు ఏం చేసినా అయితే లేదు. కొంతమంది ఇక్కడ తయారైంది, ఇక్కడే ఉండదు, పైన ఈ పైన కనబడుతుంది. మంచి విశ్వాసంలో విశ్వసించి నమ్ముతే ఎందుకు కాదండి కదా. భగవంతుడు నోడిచ్చాడు సరే. ఇప్పుడు చూద్దాం నాతో పాటు. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. అమ్మ మెడలో మంగళసూత్రం పడబోతుంది అంటే ఆనందంగా ఉండేటువంటి సమయం. కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణే హర హర మహాదేవ హర కైలాసగిరిలో శివుడు తాండవము చేయుతమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయుతమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయుతమ్మ జయ హర హర జయ జయ శంకర జయ జయ హర హర జయ జయ శంకర జయ జయ హర హర జయ జయ శంకర జయ జయ హర హర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే కోసం దించొద్దండి. ఇక్కడ నొప్పి లేస్తే మీ కష్టాలు పోతాయి. అందు గురించి చాలా తెలివి కళ్ళు మా సార్ సగమే అలాగే మీ రేఖలు ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు స్వామి. మీ రేఖలలో ఏదన్నా చెడు ఉంటే తొలగించే సమయం ఏ రోజు? మహాశివరాత్రి. ఏ సమయము? లింగోద్భవకాల సమయము. అలా చూస్తున్నారు ఆ దంపతులు, అలాగే చూస్తున్నారు. ఇంకా నిటారుగా యుక్త వయస్సులో ఉన్నటువంటి వారు నిటారుగా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర జయ జయ. నా పేరు 1 2 3 4 అరే నేను 21,000 ఇచ్చిన 11,000 పైన ఉన్నాడు, 21,000 కింద ఉన్నాడు. జాతర మొత్తం కదా. అందుకే కైలాసంలో నిర్ణయం తీసుకున్నాము, ఇచ్చిన దాత పేరు ఉండదు. ఏది ఇవ్వకున్నా ఆ స్వామి తెచ్చుకుంటాడు. ఈ చేతికి ఇస్తే ఈ చేతికి తెలియకూడదు కదా. ఈ రోజు వరకు కూడా ఇది ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు, నాతో సహా. సంతోష్ వాస్తవం పాప నా కష్టం చూసి దైవులు అడుగుతుంటుంది. ఒకసారి దేవమ్మ చాలా మంది నిజటువంటి ఒక నినాదము చివరిలో మంగళారతి ఇచ్చిన గోడ బియ్యం అయిపోయింది.
భూ కైలాసంలో ఎందు గురించి అంటే లక్షన్నోడింటికి పోవద్దు, కోట్ల రూపాయలన్నోడింటికి పోవాలి సమయం వచ్చినప్పుడు. కానీ ఏమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఇవ్వాలంటే అంత వ్యవస్థ ఉండదు. అందు గురించి గుడిసెలో ఉన్నవాడైనా బంగ్లలో ఉన్నవాడైనా అపర కుబేరుడైనా జీవితములో మానవుడిగా జన్మించినటువంటి మనకు భూదానము ఎవరికి? కైలాసపురానికి. భూదానము అనేది ఇక స్వామివారు నిర్ణయించారు. ఒక గజం భూమి, ఒక గజం స్తోమత, ఒకటే గజం 2000 ఖర్చు పెట్టే స్తోమత స్వామి ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. 1500 ఖర్చు పెట్టే స్వామి ఇచ్చిండా లేదా? 1 కోటి రూపాయలు స్వామి స్తోమత ఇచ్చినోడు ఆయనకు అవకాశం ఇద్దాం, కానీ వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అందుగురించి ఇది ఒక వసుదైక కుటుంబం, శివ పరివారం అంటారు. కాబట్టి మరి భూ కైలాసంలో భూదానం అతి తొందరలో మరి ఖచ్చితంగా దాన్ని ప్రారంభిస్తాం. తొందరగా ఈ ఆలయ నిర్మాణానికి వచ్చే సంవత్సరం 100కు 100% మా శ్రీనివాసమూర్తి మా సోదరుడితో సమానము, నాకు అండగా నిలబడి ఆయన నేను కలిసినామంటే, నాతో పాటు ఇంతమంది ఉన్నారంటే హైందవ ధర్మాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్దాము. వచ్చే సంవత్సరం మీకు ఇప్పుడు తెలియదు, వచ్చే సంవత్సరం ఎన్నో లీలలు జరుగుతాయి. దేవాలయం ఇక్కడనే వస్తుందా, ఇక్కడ ఎవరు ఉంటారు, అసలు అమ్మ కూడా ఎక్కడ అవుతుంది, శివయ్య ఇక్కడ వస్తున్నాడు, అమ్మ ఎక్కడ, శ్రీచక్రం ఎక్కడ, స్ఫటికలింగం ఎక్కడ వస్తుంది, ఏంటి ఇవన్నీ సస్ మా మామయ్య గారి హారతి పాటలే వినాలి. कैलास भगवान की जय।